నేను మహిమపరిచారు. నీ నామమును గొప్ప చేయడంగా సంఘంలో చేరడానికి పిలిచిన భాగ్యాన్ని బట్టి చెల్లిస్తున్నాను. మా కొరకు మరణం గెలిచి మరణం ముందు గెలిచి పునరుద్ధానుడై లేచిన దేవాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నువ్వు చూపించిన ప్రేమగా ఏమి ఇచ్చినా కూడా నేను తీర్చలేదు తండ్రి. బ్రతికి ఉన్నామంటే అది కేవలం నీ కృప మాత్రమే మేము నమ్ముచున్నాయా. మాకంటే యోగ్యులు గొప్పవారు అనేక మంది ఈ దినులను చూడలేకపోయారు తండ్రి. అనుకూలమైనప్పటికీ బలహీనమైనప్పటికీ ఎన్నిక లేని వారమైనప్పటికీ మమ్మల్ని అందరినీ నీ బిడ్డలుగా ఎన్నుకుని సజీవంగా ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఆరాధన ఇంతవరకు నడిపించినందుకు నీకు స్తోత్రాలు. ప్రార్థనలో మీరున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. కీర్తన ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎవరి కాలంలో దేవుని పాడి మొయిట నరునికి మేలు అని నీ వాక్యం సెలవిస్తున్నాయా. నీ మీద ఆధారపడి వారిని ఎవరిని కూడా నువ్వు త్రోసి వేసే దేవుడు కాదని వాక్యం సెలవిస్తున్నాయా. ఎవరి కాలంలో మా బిడ్డలందరినీ దర్శించమని అడుగుతుంది. ఎవరి కాలంలో నేను తెలుసుకునే కృప ఆ బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ మీరు మాట్లాడమని అడుగుతున్నాయా. సన్నిస్తున్న బిడ్డలను బట్టి యవనస్తుల బట్టి నీకు స్తోత్రాలయా. స్త్రీ సమాజాన్ని బట్టి పెద్దలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మీ కృప మాపై కుమ్మరించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాయా. నీ సేవకుని నీ పక్షంగా నిలబడుచుంటా నీ సేవకుని దర్శించండి, బలపరచండి, నీ వాక్యం చేత నింపమని అడుగుతున్నాయా. నిలబడేది నీ సేవకుడైనా నీ సేవకుని ముఖాంతరం నుండి స్పష్టంగా మీరే మాతో మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మా హృదయాలను వెలిగించండి దేవా. వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకునే కృపను దయచేయమని అడుగుతున్నాను తండ్రి. వాక్యం మా జీవితాల్లో వెలుగును ప్రసాదించే విధంగా మమ్మల్ని అందరినీ మార్చమని అడుగుతున్నాను తండ్రి. వాక్యమైన దేవా, వాక్యం ద్వారా మాతో ఒక్కొక్కరిని మనసుని మార్చమని అడుగుతున్నాను, బలపరచమని అడుగుతున్నాను దేవా. ఇంకా మా సంఘంలో అనేక మంది బిడ్డల తండ్రి మారు మనసు పొందిన వారిని తండ్రి, వారందరూ రక్షణ పొందే కృపను అనుగ్రహింపచేసి ఈ ఆరాధన అంతయు కూడా నీ నామమై మాటలు జరిగించమని నజరేయుడైన యేసయ్యను అడిగి వేడుకొని పొందుకొని నాను పరుగు తండ్రి. దేవుని దాసురాలకి తెలియజేస్తున్నా. ముఖ్య సమయానికి పంపించుకున్నాము. దేవుని దాసులు సంధించడానికి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ దేవుని దాసులకు సమయం ఇస్తున్నాం. పరిశుద్ధ బైబిల్ నుంచి అపోస్తలుడైన పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం సుఖం వచ్చినాము చదువుతున్నాము. 2వ వచనం తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వారిని కూర్చున్న అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని కూర్చున్నట్టు మన ప్రభువు అయిన యేసును కూర్చున్నట్టు అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నారు. ఈ దురాశను అనుసరించడం వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకుని దేవ స్వభావమునందు పాలువారన్నట్లు వాటిని అనుగ్రహించును. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమునందు సహనము, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకుని ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును.
చదవబడిన దైవలేఖన భాగం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుగాక. ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీ కొందనాలు నీ బైబిల్ రాసిన జీవగ్రంథంలో నుంచి కొన్ని మాటలను ఈ ఉదయంలో మేము జ్ఞాపకం చేసుకుంటుండగా అయా ఈ మాటల్లో దాయబడిన సత్యము అయా మేము గ్రహించగలిగేటట్లుగా మనోనేత్రాలను మీరు తెరవండి. పరిశుద్ధాత్మ దేవా, మీరు మాట్లాడుతూ ఉండగా వినగల చెవి, గ్రహించే హృదయము, లోబడే మనసు విరిచిన మాకు దయచేసి మీ వాక్యం ద్వారా మా జీవితాలలో నూతనమైన కార్యాల ద్వారా మీరేమైనా ఆరోపించుకోమని యేసు నామమున ఈ మనవడిని వేడుకొని ఈ కృపావాక్యమునకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్తాం. ఆమేన్. మరొకసారి ఈ మధ్యాహ్న కాల సమయం రీతిగా దేవుని సన్నిధానంలో యేసు ప్రభువుని గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి దేవదేవుడు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి యేసుక్రీస్తు నామమున తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు వచ్చిన సమబిడ్డలకి అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంతవరకు చక్కటి రీతిలో నడిపించిన విజయమోహన్ గారు కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ అందరూ బాగున్నారమ్మా. సత్యానికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కొద్ది మాటలను ఈ మధ్యాహ్న కాల సమయంలో బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఆధ్యాత్మికంగా మనం బాధపడతాం. దేవుని వాక్యము బైబిల్ గ్రంథంలో ఆహారంతో పోల్చబడింది. ఏంటంటే ఆహారము అంటే దేవుడితో పోల్చబడింది, మాంసంతో పోల్చబడింది, రకరకాలుగా దేవుని వాక్యాన్ని పోల్చారు. ఆహారంతో పోల్చబడింది. ఎందుకు ఆహారంతో పోల్చారు అంటే దేవుని వాక్యము దేనికి ఆహారం ఉంది? దేవుని వాక్యము ఆత్మకు ఆహారం. మనలో దేవుడు పెట్టిన ఆత్మకు దేవుని వాక్యం ఏమైందంటే ఆహారమైంది. అదే దేవుని వాక్యాన్ని అర్థముతో పోల్చాడు. అర్థం. ఎందుకు దేవుని వాక్యము అర్థముతో పోల్చబడింది అంటే మనము బాహ్య సంబంధమైన రూపాన్ని బాహ్య సంబంధమైన అర్థంలో చూసుకుంటూ ఏ విధముగా సరి చేసుకుంటున్నామో అదే విధముగా ఆత్మను అంతరంగాన్ని దేంట్లో చూసుకోవాలంటే వాక్యం అనే అర్థంలో చూసుకుంటూ సరి చేసుకోవడం ద్వారా అంతరంగంలో మనం ఏం పొందుకుంటాము అంటే సౌందర్యాన్ని పొందుకుంటాం. ఇంకొక మాట, దేవుని వాక్యము చాకలి వాని సబ్బుతో పోల్చబడింది. దీంతో చాకలి వాని సబ్బు ఎందుకు ఉపయోగించండి? మనం కూడా సబ్బులు వాడుకుంటాం కదా. అంటే దాని ప్రత్యేకత ఏంటంటే చాకలి వాని పని ఏంటంటే వస్త్రాలను ఏం చేస్తాడు? మురికి అంతటిని కూడా వదిలించి వేస్తాడు. దేవుని వాక్యం కూడా మన బ్రతుకులకు పట్టిన మురికిని ఏం చేస్తుంది అంటే దేనికంటే మన బ్రతుకులకు ఏ మురికి అయితే అంటుకుందో అది మనం చూసుకుంటే కనిపించదు. అది దేవుని వాక్యములో మనం చూసుకున్నప్పుడు దేవుని వాక్యమే ఏ మురికి అంటుకుందో మనకి చూపిస్తుంది. భక్తులైన పౌలు అంటాడు, దేవుడు అంటని తన వాక్యము చేత మనల్ని ఏం చేస్తున్నాడంటే ఉదక స్నానం చేస్తున్నాడు అంటండి. ఏం చేస్తున్నాడు? నడినెత్తు నుంచి అరిపాదము వరకు కూడా వాక్యము మనల్ని అంటే వాక్యము నీళ్ళతో కూడా అంటే ఈ సన్నివేశాలను మీకు జ్ఞాపకం చేయడానికి గల కారణం ఏంటి అంటే ఇది మనం దేవుని వాక్యాన్ని వినబోతూ ఉన్నాం కాబట్టి ఆ వాక్యము మన ఆత్మకి ఏంటంటే ఆహారం. ఆ వాక్యము మన అంతరంగాన్ని చూపించేది. ఆ వాక్యము మన అంతరంగాన్ని పరిశుభ్రముగా ఏం చేస్తుందంటే కడిగేసి నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వ్యక్తులుగా
మనల్ని ఏం చేస్తుందంటే మారుస్తుంది. కాబట్టి అటువంటి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వింటాం. ఈ వాక్యం నుంచి అప్పుడే సంవత్సరం మొదటి నుంచి కూడా నేను ఈ యొక్క ఏమంటారు పేజీ పారాగ్రాఫ్ ఈ పారాగ్రాఫ్ నుంచి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ వస్తూ ఉన్నాం కదా. లాస్ట్ వీక్ మాట జ్ఞాపకం చేస్తాం. మన విశ్వాసానికి సద్గుణం కలుపుకోవాలి, సద్గుణమునకు జ్ఞానము, జ్ఞానమునకు ఆశా నిగ్రహము, ఆశా నిగ్రహమునకు సహనం, సహనమునకు భక్తి, భక్తికి సహోదర. లాస్ట్ వీక్ సహోదర ప్రేమ గురించి జ్ఞాపకం చేస్తూ సహోదర ప్రేమ అనే మాటకి మూల భాషలో రాయబడిన మాట అగాపే అని, అది దైవికమైన ప్రేమ. ఇప్పుడు దైవికమైన ప్రేమ కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలని బైబిల్ గ్రంథం బోధిస్తుంది, బైబిల్ గ్రంథం ఘోషిస్తుంది. ఘోషిస్తుండాలి, కేకలేస్తుంది. ఎలా ఉండాలి? నువ్వు దేవుని ప్రేమ కలిగి ఉండు, నువ్వు దేవుని ప్రేమ కలిగి ఉండు, నువ్వు దేవుని ప్రేమ కలిగి ఉండు. దేవుని ప్రేమలో ఉన్న లక్షణాలు ఏంటంటే ఆమె ప్రేమ కండిషన్స్ లేని ప్రేమ. నువ్వేదో నా కొరకు ఇది చేసావు కదా, తిరిగి నేను నీ కొరకు ఇది చేస్తావు అనేటువంటి ప్రేమ. మనం ఏమి చేయకపోయినా, పైగా మనం ఆయనకి శత్రువులమై ఉండగానే ఆయన మనల్ని ఏం చేశాడంటే ప్రేమించాడు. తన కుమారుడిని మన కొరకు ఈ లోకంలోనికి పంపాడు. యేసయ్య మనల్ని ఏం చేశాడండి? మనల్ని ప్రేమించి మన కొరకు తను తాను బలిగా అర్పణం. ఇది ఆయనను వెంబడిస్తున్న మనం ఎలా ఉండాలి అంటే మన జీవితాలను కూడా దేవునికి ఎలా అర్పించాలో గుర్తు చేశారు. సజీవ యాగముగా మనం అర్పించాలి. దైవికమైన ప్రేమతో మనం దేవుని ప్రేమించాలి. నేను మాటలు గుర్తు చేశాను. మనం దేవుని ప్రేమించేటప్పుడు ఒక మాట అంటారు కదా, 10 ఆజ్ఞల్లో యేసు ప్రభు సింపుల్గా చేసి 2 ఆజ్ఞలు చేసిన దాంట్లో నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ఏం చేయమంటాడు? ప్రేమించాలి. ఆ ప్రేమ ఎటువంటి ప్రేమ ఉండేది అంటే దేవుడు ఏ ప్రేమనైతే గుర్తు చేశారు కదా రోమ 5:5లో పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో ఏం చేయబడిందంటే, ఎందుకు ఇచ్చాడండి పరిశుద్ధాత్మని? వర్ణించాడంటే కాదు కదండి, మనకి సహాయకుడిగా ఇచ్చాడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మన హృదయాల్లో ఏమి కుమరించాడు అంటే ఆయన మన పైన చూపిన ప్రేమ అండి మనలో. ఇప్పుడు ఆ ప్రేమ ద్వారా మనం దేవుణ్ణి ప్రేమించాలి. అదే ప్రేమ ద్వారా సాటి సహోదరుణ్ణి గుర్తు చేశాము. ఇద్దరు సహోదరుల మధ్య దైవికమైన ప్రేమ ఉంటే వారి యొక్క ఫ్రెండ్షిప్ అనేటువంటిది ఏమవుతుందంటే పరిస్థితుల మీద ఆధారపడదు. ఇద్దరు భార్యాభర్తల మధ్య దేవుని ప్రేమ అంటే వారి ఇరువురి మధ్య ఉన్న ప్రేమ ఎంతకాలం ఉంటుందండి? 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం అయినప్పుడు ప్రేమ ఏమవుతుందంటే కొంచెం కాలక్రమేణా మాస్టర్ గారు ప్రసంగం చేశారు ఉన్నారంటే ఆయన అన్నాడు కదా, పెళ్ళైన మొత్తం అన్నటువంటి భార్య బండి మీద ఎక్కిన తర్వాత ఉండడం గట్టిగా పట్టుకుపోతూ ఉంటాడంట. ఒక సంవత్సరం అయిన తర్వాత అక్కడ షర్ట్ మీద చేతి షర్ట్ నలిగిపోతుంది కదా. నిజంగా ఈ జోక్గా ఉంది కానీ ఈ రోజుల్లో పరిస్థితులు అలాగే ఉన్నాయి కదా. అంటే ప్రేమ ఏమైపోతుంది అంటే భార్యాభర్తల మధ్య దేవుని ప్రేమ ఉంటే ఆ ప్రేమ ఏమవుతుందంటే కరిగిపోతుంది. తల్లిదండ్రుల మధ్య, బిడ్డల మధ్య, బంధుమిత్రుల మధ్య, కుటుంబస్తుల మధ్య దైవికమైన ప్రేమ ఉంటే పరిస్థితులు ఏమాత్రం కూడా ఆ ప్రేమ ఏం చేయలేవు అంటే ప్రభావితం చేయలేవు. కాబట్టి విశ్వాసానికి దేవుడు మనల్ని జోడించుకోమన్న ప్రేమ ఏ ప్రేమ అంటే దైవికమైన ప్రేమ. ఓకే, ఇది నేను చదివిన ఈ 3వ వచనం నుంచి 8వ వచనం వరకు ఇక్కడ రాయబడిన ఈ వచనాలన్నీ కూడా ఒకసారి జాగ్రత్తగా మనము ఆలోచన చేసుకోగలిగితే ఇవన్నీ కూడా దేన్ని సూచిస్తున్నాయి అంటే
ఆధ్యాత్మికతలో ఒక పరిపక్వత కలిగిన వ్యక్తి కలిగి ఉండే లక్షణాలను ఈ వచనాలన్నీ కూడా ప్రతిబింబిస్తున్నాయి. అంటే ఆధ్యాత్మికంగా ఎదుగుదలలోనికి వెళ్ళిన వ్యక్తి కలిగి ఉండే లక్షణాలు ఏమేంటో మీకు ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేస్తాను. అసలు ఆధ్యాత్మిక ఎదుగుదల అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తాం. మనం చదివిన ఈ వచనాల నుంచి మనం జ్ఞాపకం చేసుకోగలిగినప్పుడు మొట్టమొదటిది ఆధ్యాత్మికంగా ఎదగడం అంటే ఏంటంటే దేవుని వాక్యాన్ని అనుభవించడం. ఏంటంటే దేవుని వాక్యాన్ని, ఈ వాక్యము జీవము లేనిది కాదు. ఈ వాక్యంలో ఏముందండి? యోహాను 6:63లో యేసు అంటాడు, నా మాట ఆత్మయు జీవమునై ఉన్నదని చెప్పాడండి. అంటే దేవుని మాటలో, అంటే ప్రతి బైబిల్ గ్రంథంలో ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము చివరి వచనం వరకు కూడా ప్రతి మాటలో ఏముంది అంటే జీవము ఉంది. ఏముందంటే జీవం. ఇప్పుడు జీవం కలిగిన చెట్లని మనం చూస్తున్నాం. ఇప్పుడు జీవం కలిగిన మన ఏరియాలో ఉండేది మామిడి చెట్టు. ఇప్పుడు ఆ మామిడి చెట్టు తనకాల ముందు ఫలించిన తర్వాత, ఆ మామిడి పండు తిన్న తర్వాత, ఆ మామిడి పండు యొక్క రుచిని మనం ఏం చేస్తున్నామండి? ఆస్వాదిస్తున్నాం. చాలా బాగుంది, స్వీట్ ఉన్నాను, చాలా స్వీట్ ఉంది. అంటే దాని రుచి మనకి ఎప్పుడు తెలిసిందండి? దాని నుంచి ఎప్పుడు తెలుస్తుంది? తిన్న తర్వాత. అంటే అది ఫలించడానికి దాంట్లో ఏముందండి? జీవం లేకపోతే అది ఏం చేయదండి. అంటే జీవం కలిగిన చెట్టు తన ఫలాన్ని ఇచ్చిన తర్వాత ఆ ఫలాన్ని మనము ఎక్స్పీరియన్స్ చేసి అది ఎలా ఉందో దాని యొక్క రుచిని మనం ఏం చేయగలుగుతున్నాం. ఇప్పుడు జీవం కలిగిన ఈ వాక్యములో ఉన్న దేవుడు రాసిన ఆ వాగ్దానాలను మనము ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే చేయగలుగుతామో, అది భక్తులు అంటారు కదా, నీ వాక్యము నా నోటికి తేనె వలె మధురముగా ఉన్నది. అంటే ఆ మధురముగా ఉన్నది అని భక్తుడు గ్రహించగలిగాడు అంటే ఆ వాక్యాన్ని ఆ భక్తుడు ఏం చేయగలిగాడండి? ఆస్వాదించగలిగాడు, టేస్ట్ చేశాడు. కాబట్టి దేవుని వాక్యములో మాధుర్యం ఉందో, దేవుని వాక్యంలో మాధుర్యము లేదో అనేటువంటిది తెలుసుకోవాలి. అంటే ఆధ్యాత్మికతలో మనం ఎదుగుతూ ఉన్నాము అని మనం గుర్తించడానికి గల కారణాల్లో మొట్టమొదటి కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని మనం ఏం చేయగలుగుతాము? అనుభవించగలం. దేవుని వాక్యంలో ఉన్న మాధుర్యాన్ని మనం ఏం చేయగలుగుతూ ఉంటామంటే రుచి చూడ. పరిస్థితులు ఏమి కూడా మనల్ని ఏం చేయలేవు అంటే మార్చలేవండి. పరిస్థితులు ఏం చేయలేవు. పరిస్థితులు అననుకూలంగా ఉన్నా, పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నా, పరిస్థితులు నీ మీద నుంచి నిన్ను ఉంచి వేసే విధంగా ఉన్నా మనం ఎలా ఉంటాము అంటే దృఢంగా ఉంటాం. ఎలా ఉంటాము అంటే భయం లేకుండా ఉంటాం కదండి. భక్తుడైన పౌలు తనకున్న పరిస్థితుల గురించి వివరిస్తూ చాలా భయంకరంగా రాస్తాడండి. చదవాలంటే ఎప్పుడు ఒక మాట చదువు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 24వ యూదుల చేత 5 మామూలు, 1 తక్కువ 40 దెబ్బలు తింటుని, 3 బెత్తములతో కొట్టబడింది, ఒకసారి రాళ్లతో కొట్టబడింది, 3 ఓడ పగిలి శ్రమపడింది, ఒక రాత్రి పగలు సముద్రములో గడిపింది, అనేక పర్యాయములు ప్రయాణములతోనూ, నదుల వలనైన ఆపదలలో, దొంగల వలనైన ఆపదలలో, నా స్వజనుల వలనైన ఆపదలలో, అన్యజనుల వలనైన ఆపదలలో, పట్టణములలో ఆపదలలో, అరణ్యములలో ఆపదలలో, సముద్రములో ఆపదలలో, కపట సహోదరుల వలన ఆపదలలో నుండి ప్రయాసంతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణలతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటుంది. ఇంకను చెప్పవలసినవి అనేకమైన ఉంటుంది. 30వ వచనం,
5% ఒక 10% శ్రమలైనా మనం అనుభవిస్తున్నాం అంటారు. అన్ని శ్రమలు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు శ్రమలు వచ్చినప్పుడు ఎందుకు శ్రమ పడ్డాడు అంటే యేసయ్యను దేవుడని ప్రకటిస్తున్నాడు కాబట్టి. అంతే కదా, యేసయ్యను లోక రక్షకుడుగా పరిచయం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ శ్రమలు వచ్చినప్పుడు యేసయ్యను ప్రకటించకుండా ఉంటే శ్రమలు ఏమైపోతాయండి? ఉండవు. మరి ఆయన ఏం చేస్తున్నాడు? శ్రమలు ఎదురైనా ప్రతికూలతలు ఎదురైనా నేను పునరుత్థానుడైన క్రీస్తును గురించి నేను ప్రకటించక మానను అని ముందుకు వెళ్తూనే ఉన్నాడు. కానీ వెనతిరుగు అంటే దానికి కారణం ఏంటంటే పౌలు ఏ అనుభవంలో ఉన్నాడు అంటే ఆధ్యాత్మికతలో ఎదుగుదల చెందిన అనుభవంలో ఉన్నాడు. ఆధ్యాత్మికతలో పరిపక్వత చెందిన స్థితిలోనికి నడిపించబడుతూ ఉన్నాడు. కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా పౌలుని ఏం చేయలేకపోయామంటే అనగదొరకలేకపోయాయి, వెనకకు లాగలేకపోయింది, పౌలు తొట్టిల్లేలాగా చెయ్యలేకపోయింది. ఇదే ఒక మాట మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఒక పరిస్థితులు మనల్ని వెనక్కి లాగేస్తున్నట్లయితే, మన కుటుంబంలో ఉన్న ఇబ్బందులు మనల్ని వెనక్కి లాగేస్తున్నట్లయితే, దేవుని వాక్యానుసారం మనం ముందుకు నడవలేకపోతున్నాము అంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనలో ఏమి లేదు అంటే ఆధ్యాత్మికమైన పరిపక్వత అనేటువంటిది మనలో లేదు. మనం ఆధ్యాత్మికతలో ఏ స్థితిలో ఉన్నాము అంటే ఒక చక్కని సామెత ఉంది కదా, ఎక్కడ వేసిన బొమ్మలే అక్కడ అర్థం ఏంటంటే ఇక పడిన స్థితిలోనే మనం ఉంటూ ఉన్నాము. కానీ పడిన స్థితిలో నుండి లేచి పైకి వెళ్ళటానికి మనం ప్రయత్నించలేకపోతూ ఉన్నాం. అందుకే తగ్గుతూ చేశాం. దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది అంటే లేవనెత్తుంది. దేవుని వాక్యం ఏం చేస్తుంది అంటే మన జీవితాలను పైకి తీసుకొస్తుంది, అభివృద్ధిలోనికి తీసుకొస్తుంది. పరిస్థితులు ఉందా? అందుకే చాలాసార్లు జ్ఞాపకం చేస్తాం కదా, పరిస్థితులను చూస్తే పరిస్థితులు మనల్ని ఏం చేస్తాయి అంటే భయపెడతాయి. ఆ భయం మనల్ని ఏం చేస్తుంది అంటే అంధకారంలోనికి నెట్టేస్తుంది కదా. పేతురు యేసయ్యను చూచినంతసేపు నీటి మీద నడిచాడు కదా, నడిచాడు. ఎంత దూరం నడిచాడో రాయబడలేదు కానీ మొత్తానికి కొంచెం దూరం నడిచాడు. యేసు వైపు చూచినంతసేపు నడిచాడు. అదే పేతురు ఒకసారి తన దృష్టిని మార్చి దేని వైపు చూశాడు? సముద్రం వైపు చూశాడు. సముద్రం ఎలా ఉందన్నప్పటికీ ప్రసన్నగా ఉంటుంది. తుఫానుతో మన సముద్రం ఎలా ఉంటుంది? చాలా భయంకరంగా ఉంటుంది. మరి అదే భయంకరమైన సముద్రం మీద పేతురు ముందు నడిచాడా లేదా? అంటే పరిస్థితులు మనల్ని ఏం చేస్తాయంటే కృంగదీస్తాయి. పరిస్థితులు మనల్ని ఏం చేస్తాయంటే అనగదొరకడానికి, పరిస్థితులు ఏం చేస్తాయంటే ముంచి వేయడానికి ప్రయత్నం చేస్తాయి. దేవుడు ఏం చేస్తాడంటే ఏ పరిస్థితులు అయితే మనల్ని ముంచి వేస్తున్నాయో అదే పరిస్థితులు మన కాళ్ళ కింద పెట్టి మనల్ని ముందుకు నడిపించుకుంటూ వెళ్ళాలని ఆశపడతాడు. ఈ రెండు విషయాలలో మీకు అర్థమవుతుంది. దేవుడి వైపు చూస్తే నడవగలం. పరిస్థితులు ఎలా ఉన్నా పరిస్థితుల వైపు చూస్తే ఏం జరుగుతుంది? పరిస్థితులు మనల్ని అంటే ఎవరైతే దేవుని వాక్యాన్ని ఆస్వాదిస్తారో, దేవుని వాక్యంలో ఉన్న మాధుర్యాన్ని గ్రహిస్తారో, పరిస్థితులు అనేటువంటివి వారి మీద ఏ మాత్రమో కూడా ప్రభావం అనేటువంటివి చూడలేదు. పరిస్థితులు అనేటువంటి ఏం చూడలేదు, ఏమీ చేయలేదు. మొట్టమొదటిది ఆధ్యాత్మిక ఎదుగుదల అంటే ఏంటంటే వాక్యాన్ని అనుభవించడం, వాక్యములో ఉన్న మాధుర్యాన్ని రుచి చూడటం. హల్లెలూయా. అందుకే మన పేరవాడు వాక్యం చెప్తుంది చూశాను. ఆయన అన్నాడు, కనీసం రోజుకి 1 గంట కూడా బైబిల్ చదవడం నువ్వే క్రైస్తవుడు అని సవాల్ చేశాడంట. ఎంతసేపు అన్నాడు? ఏసేపులో సవాల్ చేశాడు. 1 గంట అయినా ఏమన్నాడు శిష్యులు? ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు? పడుకున్నప్పుడు ఏసే అన్నాడు, మీరు
శోధనలో ప్రవేశించుకున్నట్లు ఒక గడి అయినను మెలకువగా ఉండి ప్రార్థించాలి. అంటే ఏ విశ్వాస జీవితంలో కనీసం మినిమం 1 గంట ప్రార్థన, మినిమం 1 గంట వాక్యం, ఈ 2 అనుభవాలు లేకుండా ఆధ్యాత్మిక పరిపక్వతలోనికి నడిపించబడుతున్నాను అని ఇక్కడ ఎవరైనా నాతో సహా అనుకుంటే అపవాది మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు అంటే భ్రమపరుస్తూ ఉన్నాడు. అపవాది మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు అంటే మోసం చేస్తూ ఉన్నాడు. ఎవరినో మరొకటి జ్ఞాపకం చేస్తారు. ఆధ్యాత్మిక ఎదుగుదల అంటే మొట్టమొదటిది ఏంటి అంటే అనుభవ జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. దేని గురించి అంటే దేవుని వాక్యం యొక్క. రెండవది ఆధ్యాత్మికంగా ఎదగడం అంటే ఏంటంటే పాపములో తగ్గడం అంటండి. ఏంటంటే పాపములో, భ్రష్టత్వములో తప్పుదల పట్టడం. నేను చెప్పేది అందరికి అర్థమవుతుంది కదా. అంటే ఇది నేను ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాను అని నేను తెలుసుకోవడానికి వాక్యం అనే అర్థంలో నేను చూసుకుంటే వాక్యం నాకు ఇచ్చిన సలహా ఏంటంటే, ఒక అబ్బాయి నువ్వు ఎదుగుతున్నావని నువ్వు ఎప్పుడు అనుకోవాలో తెలుసా? నువ్వు పాపంలో ఏమైపోవాలంటే దినదినము కృషించిపోవాలా. భ్రష్టత్వంలో నువ్వేమైపోవాలి అంటే దినదినము దిగజారిపోవాలి. ఈ ప్రక్రియలో ఏం జరుగుతుందంటే పాపంలో ఎప్పుడైతే తగ్గుతావో, భ్రష్టత్వంలో ఎప్పుడైతే తగ్గుతావో ఆత్మీయ జీవితంలో ఏమవుతావు అంటే ఎదగటం ప్రారంభిస్తావు. పాపానికి ఈ ఎదగడలకి ఏమి లేవుందంటే కనెక్షన్ ఉందండి. పాపం చేస్తే ఎదగలేవు, ఎదిగితే పాపము చేయలేవు. అది అన్నాడు కదా, దేవుడి వాగ్దానాలు ఎందుకు ఇచ్చాడు అంటే ఈ లోకమున్న భ్రష్టత్వము నుంచి మనము తప్పించబడటానికి. ఇప్పుడు వాక్యం చదువుతూ ఉన్నాం, పాపం చేస్తూ ఉన్నాం, వాక్యం చదువుతూ ఉన్నాం, పాపం చేస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, పాపం చేస్తున్నాం. ఏముంటుందండి ఎదుగుదల? ఏమైనా ఉంటుందా? ఆలోచన చేయండి. అంటే మనం వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఆ వాక్యం ఎంతలో మనం చూసుకున్నప్పుడు ఏ విషయంలో వాక్యం మన మీద నిందారోపణ చేస్తుందో ఆ విషయంలో మనం వాక్యముతో సమ్మతి పరుచుకుని మన ముందుకు వెళ్ళగలిగితే వాక్యం మనల్ని ఏం చేస్తుంది అంటే పాలవలే మనల్ని బలాన్నిస్తుంది, మాంసం వలె మనల్ని బలాన్నిచ్చి ఆధ్యాత్మికతలో మనల్ని ఎదిగే వ్యక్తులుగా చేస్తుంది. కానీ వాక్యం చదివేసి వాక్యాన్ని పక్కనట్టేసి తిరిగి వచ్చి లోక సంబంధమైన పనులు, ఆ భ్రష్టత్వంలో పడవేసే పనులను మనం చేస్తూ ఉన్నంత కాలము కూడా ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎలా ఉన్నాము అంటే ఎదుగుదల లేని స్థితి, మరుగుజ్జు స్థితి, ఉపయోగం లేని స్థితి కదండి. ఆలోచన చేయండి. దేవుడిని ఆరాధిస్తున్నాం, దేవుడికి ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, ఎట్టిసైతే పాపం చేస్తున్నాం, లోకానుసారం జీవిస్తున్నాం, లోకపు ఆశయాలకు పరిగెడుతున్నాం అంటే ఒకసారి ఆలోచన చేయండి. ఆ భక్తి మనకేమైనా ఉపయోగమా? ఆ భక్తి మన జీవితాలకు ఏమైనా తీసుకొని వస్తుందా? ఆ భక్తి ఆ నిత్యరాజ్యంలోనికి ప్రవేశించే వ్యక్తులుగా మనల్ని మారుస్తుందా అంటే దేవుని సేవకుడుగా దేవుని వాక్య ఆధారం బట్టి చెప్తూ ఉన్నాము. అది మనకెంత మాత్రము క్షేమకరము కాదు, ప్రయోజనకరము కాదు, ఆశీర్వాదకరము కాదు, మన ఆత్మీయ జీవితానికి అది ఆరోగ్యకరము కాదు. అదేం చేస్తుంది అంటే మన ఆత్మీయ జీవితానికి క్యాన్సర్ ఫుడ్ లాగా పట్టేస్తుందండి. ఎలా పట్టేస్తుందండి? పాపం క్యాన్సర్ ఫుడ్ అంటే అది ఏం చేస్తుందంటే మెల్లమెల్లగా శరీరాన్ని కదండి. ఇది నా క్యాన్సర్ వ్యాధితో ఎంతో మంది చనిపోతున్నారండి. క్యాన్సర్ వచ్చిన తర్వాత మొట్టమొదటి స్టేజ్లో గుర్తిస్తే దాని నుంచి బయటపడటం ఈజీ. కానీ ఒక స్టేజ్ దాటిన తర్వాత ఆ క్యాన్సర్ ఏమవుతుందంటే లోపల ఆ క్యాన్సర్ కంతులు ఒక్కొక్క అవయవానికి ఏం చేస్తాయంటే స్ప్రెడ్ అయిపోతాయి. స్ప్రెడ్ అయిపోయిన తర్వాత డాక్టర్ ఆకరణమా క్యాన్సర్ ని శరీరం అంతా వ్యాపించేస్తుంది. ఇంకా
ఇప్పుడు నీ ఆత్మీయ జీవితానికి కూడా ఈ పాపము, ఈ భ్రష్టత్వం అనేటువంటిది ఒక క్యాన్సర్ ఫుడ్ లాంటిదండి. ఎందుకంటే అది ఏం చేస్తుందంటే ఆధ్యాత్మిక జీవితాన్ని తినేస్తుందంటే. ఏం చేస్తుందంటే ఆధ్యాత్మిక జీవితంలో కదండి, క్యాన్సర్ వచ్చిన ఎంత తిన్నా ఏమవుతుందండి, ఆ శరీరానికి ఏమవుతుంది, ఎందుకంటే వారిలో ఉన్న రోగం అటువంటిది. కాబట్టి ఇది నా ఒక మాట గుర్తు చేస్తున్నాను. యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యని ఆరాధిస్తూ, యేసయ్యకి ప్రార్థన చేస్తూ, యేసయ్య ఇచ్చిన జీవ గ్రంథాన్ని చదువుతూ, పాపములో గనక ఉంటే, పాపములో గనక జీవిస్తే, లోకాశల వైపు పరిగెడుతూ భ్రష్టత్వములో ఉంటే, మన ఆత్మను మనకు మనమే ఆత్మహత్య చేసుకుంటున్నాం. ఏం చేస్తున్నాం? సూసైడ్ చేస్తున్న, భౌతిక సంబంధంగా ప్యానిక్ వేసుకుంటున్నారు, భౌతిక సంబంధంగా విషయం అవుతున్నారు, భౌతిక సంబంధంగా పురుగుల మందు తాగి చచ్చిపోతున్నారు. ఇప్పుడు ఆత్మ సంబంధంగా పాపం చేస్తే మనం ఏం చేసుకున్నట్టు అంటే ఆత్మహత్య చేసుకున్నట్టు. ఇది నా దేవుని గ్రంథంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి అంటే పాపములో, భ్రష్టత్వంలో దినదినము మనం ఏమవ్వాలి అంటే తగ్గిపోవాలి. మొదటిది దేవుని వాక్యము జ్ఞానం పొందుకోవాలి. రెండవది పాపములో, భ్రష్టత్వంలో మనం ఏమవ్వాలంటే తగ్గటం. మూడవదిగా ఆధ్యాత్మికంగా ఎదుగుదల చెందడం అంటే ఏంటంటే క్రీస్తు గుణలక్షణాలను మనం స్వతంత్రించుకోవడం అన్నమాట. ఏంటంటే క్రీస్తు గుణలక్షణం ఏంటంటే క్రీస్తు గుణం? సద్గుణం, జ్ఞానం, ఆశానిగ్రహం, సహనం, భక్తి, సహోదర ప్రేమ. ఇవన్నీ కూడా ఎవరి గుణలక్షణాలు అంటే యేసు క్రీస్తు యొక్క గుణలక్షణాలు. వీటిలో మనం ఏమవ్వాలి అంటే ఎదగాలి. ఆధ్యాత్మికంగా ఎదగడం అంటే పాపంలో తగ్గిపోవడం, క్రీస్తు గుణలక్షణాల్లో ఎదగటం. దీన్ని ఏమంటామంటే ఆధ్యాత్మిక ఎదుగుదల. ఆఖరిగా ఆధ్యాత్మికంగా ఎదగటం అంటే ఏంటంటే దేవుని పట్ల మనకున్న విశ్వాసములో అభివృద్ధి చెందడం అంటాడు. దేంట్లో? దేవుని పట్ల విశ్వాసంలో అభివృద్ధి చెందడం. దేవుని మీద మనం అందరం దేవుని నమ్ముతున్నాం కదా, ఎక్కడున్నా మన అందరం దేవుడు. కానీ మనము నమ్మే విధానంలో తేడా ఉంది అని చెప్పేది మీకు అర్థమవుతుందా? అందరూ దేవుని నమ్ముతున్నాం, కానీ దేవుని మీద ఆధారపడే విధానంలో ఏముంది అంటే వ్యత్యాసం ఉంది. కొంతమంది దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడతాం. దేవా, ఈ విషయంలో నీవే సహాయం చేయాలి, నీవే సహాయం చేయాలని దేవుని పాదాలు పడకుండా మరొకరు ఏం చేస్తారంటే దేవుడు నమ్ముతారు, కానీ ఆ విషయంలో ఎవరు సలహా తీసుకుంటారు అంటే లోకానుసారమైన వ్యక్తుల సలహా తీసుకుంటారు. లోక సంబంధంగా ఈ సమస్యకి పరిష్కారం ఏంటో అని లోక సంబంధంగా ఆలోచిస్తారు. కానీ ఆధ్యాత్మికంగా ఎదిగిన వ్యక్తికి ఉండే మరొక లక్షణం ఏంటంటే ఈ వ్యక్తి అంటే అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటాడు. దేవుని మీద అపారమైన నమ్మకం. ఎప్పుడు నమ్మకం? దేవుని మీద కల, దేవుని మీదే పరిపూర్ణంగా ఆ వ్యక్తి ఏం చేస్తాడు అంటే దేవా, నీ విషయం ఏదైనా సరే నువ్వే చెయ్యాలి, నీవు తప్ప నాకు దేవా, నీవు తప్ప నాకు దిక్కవయ్యా, నా కొండ నీవే, నా కోటి నీవే, నా దుర్గము నీవే, నా ఆశ్రయ దుర్గం నీవే, నా రక్షణ దుర్గము నీవు తప్ప నాకెవరు లేరయ్యా. ఈ లోకములో నీవు నాకుండగా వేరేదేమి. ఈ అనుభవాలు మనకి కలిగి ఉన్నట్లయితే, ఈ దినాన ఇటువంటి అనుభవంలో మనం ఉన్నట్లయితే, మనం ఆధ్యాత్మికంగా ఎటువంటి అనుభవంలో ఉన్నాము అంటే పరిపక్వత చెందుతున్న అనుభవంలో ఉన్నాం, ఆధ్యాత్మికంగా ఎదిగే అనుభవంలో ఉన్నాం. ఒకవేళ ఈ అనుభవం మనలో లేకపోతే మనం ఇంకా ఎదగవలసిన అవసరత ఉంది. ఇంకా మనం సంతరించుకోవాల్సింది చాలా ఉంది అని నేను గుర్తు చేస్తాను. దేవుని వాక్యంలో మనకి తెలిసింది కోరంతా తెలియాల్సింది ఏం తెలియదు మనకి. కానీ మనం అనుకుంటా బైబిల్ నాకు తెలియదు ఏంటంటే
ఆదికాండ గ్రంథం నుంచి ప్రకటన గ్రంథం వరకు నాకు తెలియదు ఏమీ లేదు, నిజంగా ఏం తెలియదు అన్నమాట. నిజంగా ఏమీ తెలియదు. ఒక నిజంగా వాక్యం తెలిసి ఉంటే ఆధ్యాత్మికతలో మనం ఏమవుతూ ఉంటామంటే పరిపక్వతలోకి నడిపించబడుతూ ఉంటాం. పాపములో మనం ఏమవుతూ ఉంటామంటే దినదినము కృషించిపోతా క్రీస్తు గుణలక్షణాలను మనము స్వతంత్రించుకుంటూ ఉంటాం. క్రీస్తు గుణలక్షణాలను మన జీవితంలో మనము కనుపరచగలుగుతూ ఉంటాం. దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడతాం. దేవా, ఈ విషయంలో నువ్వే నాకు సహాయం చేయ, నీవే నాకు దిక్కయ్యా, నీవు తప్ప నాకు ఎవరు వద్దయ్యా అనే ఒక అచంచలమైన విశ్వాసాన్ని దేవుని మీద మనం కనపరుస్తాం. ఇది ఈ పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం 8వ వచనం వరకు ఆధ్యాత్మిక ఎదుగుదల గురించి మనకు బోధిస్తున్న అంశాలు. అసలు మాట్లాడుతానండి, గుర్తుపెట్టు. ఆధ్యాత్మికంగా ఎవరు ఎదగలరండి? ఆధ్యాత్మిక ఎదుగుదల ఎవరికి సాధ్యం? ఒక మాట ఆలోచన చేయండి. ఎవరు ఎదగగలరు అంటే ఇందాక మాట గుర్తు చేశాను. ఈ వాక్యం అంతా ఏమైందండి? జీవమై ఉన్నది. ఎవరు ఎదగలరంటే జీవము కలిగిన వారు మాత్రమే ఎదగలరు. మీరు ఆలోచన చేయండి, కన్ఫ్యూజ్ చేయలేదు కదా. ఎవరు ఎదగలరంటే జీవం ఉన్నవారు మాత్రమే. జీవం లేని వారు ఏం చేయలేరండి? ఎందుకు ఎదగలేరండి? సింపుల్, వాళ్ళు ఏం లేదండి, జీవము లేదు కాబట్టి వాళ్ళలో ఏముండదండి? ఎదుగుదల ఉండదు. ఇప్పుడు జీవము ఉన్నవారు ఏ అనుభవంలోనికి నడిపించగలరంటే ఎదిగే అనుభవం. ఇప్పుడు ఒక మాట ఆలోచన చేయాలి. ఇప్పుడు ఎవరైతే యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించారో వారి బైబిల్ పెట్టిన పేరు ఏంటంటే సజీవులు. ఏం పేరు పెట్టిన బైబిల్? సజీవులు. వాక్యాన్ని వాక్యానుసారం బాప్తిసం తీసుకుని సంఘంలో చేర్చడం, దేవుని శరీరంలో రక్తంలో పాలి భాగస్తులు అవుతూ ఉంటే వారిని బైబిల్ గ్రంథం ఏమని పిలుస్తుంది అంటే సజీవులు. అంటే జీవం కలిగిన వ్యక్తులు. ఇప్పుడు జీవం కలిగిన వ్యక్తులు ఏం చేయగలరు అంటే ఒక మాట చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరించని వాడు జీవము. రెండే మాటలండి, సింపుల్ గా లెవెల్ చేశాడు. ఎవరు జీవము గలవాడు, ఎవరు జీవము లేనివాడు అంటే ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరిస్తారో వాళ్ళు ఏముందండి? జీవం ఉంది. ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించారో వాళ్ళు ఏమి లేదండి? జీవము లేదు. ఇప్పుడు మనందరం యేసయ్యని ఏం చేస్తామండి? అంగీకరించాం కదా. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో భక్తుడైన పౌలు అంటాడు, కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన. అంటే మనం యేసు దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎలా మార్చబడ్డాము అంటే నూతన సృష్టి. అంటే అప్పుడే సృష్టించబడిన వ్యక్తులం కదా. అప్పుడే మనం ఏం చేయబడ్డాం? తిరిగి జన్మించిన వ్యక్తులు. అంటే అప్పుడే ఆ వాక్య బీజము మన ఆత్మలోనికి వచ్చి పరిశుద్ధాత్మ ద్వారా ఆ వాక్య బీజానికి ఏం కలిగింది అంటే పునరుత్థానం పొందుకున్నాం కదా. మనం చచ్చిన స్థితిలో ఉన్నాం,
కానీ ఆ వాక్యాన్ని నమ్మడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి మనల్ని ఎక్కడికి నడిపించాడు అంటే పునరుత్థానానుభవం. తిరిగి మనం ఏం చేయబడ్డామండి అంటే ముందు చచ్చిన స్థితిలో ఉన్న మనము పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తిరిగి ఏం చేయబడ్డామండి పునరుత్థానం పొందాం. ఆ పునరుత్థాన అనుభవం గురించి పౌలు భక్తుడు రాస్తూ ఇది బాప్తిజానికి సాదృశ్యం అని రాస్తాడు కదండి. ముంచబడటమేమో దేవుని మరణానికి సాదృశ్యంగా ఉంటే, ముంచబడిన తర్వాత తిరిగి పైకి లేపబడటమేమో ఆయన మరణమును గెలిచి తిరిగి లేచినట్లుగా మనము కూడా తిరిగి లేచాము అని బాప్తిజాన్ని దేనికి సాదృశ్యంగా భక్తుడు చూపించాడు అంటే యేసయ్య యొక్క మరణ పునరుత్థానాలకు. అంటే ఇప్పుడు యేసయ్య నమ్మడం అంటే అర్థం ఏంటండి? యేసయ్య నమ్మడం అంటే అర్థం నా కొరకు చనిపోయాడు, నా కొరకు తిరిగి లేచాడు అని నమ్మి ఆ అనుభవంలోనికి మనము కూడా నడిపించబడతాం. యేసయ్య నమ్మడం అంటే యేసయ్య నాకు తెలుసు టాటా బాయ్ కాదండి. యేసయ్య తెలుసుకొని ఆయన మరణంలోనికి మనం వెళ్తాం. ఆయన పునరుత్థాన శక్తిని పొందుకొని ఆయన పునరుత్థాన అనుభవంలోనికి నడిపించబడటమే యేసయ్యని ఎరగటం. ఇప్పుడు ఈ అనుభవం కలిగి ఉన్న వ్యక్తులు ఏం చేయగలరు అంటే ఎదగలరు. ఏం చేయగలరు? ఎదగలరు. చెప్పేది అర్థం కదా. ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఎలా ఎదుగుతాం? ఆధ్యాత్మిక ఎదుగుదలంటే జ్ఞాపకం చేస్తాం. ఆధ్యాత్మికంగా ఎవరు ఎదగగలరో జ్ఞాపకం చేస్తాం. అసలు ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఏం చేయాలి అని మనం ఆలోచన చేస్తే బైబిల్ చెప్తుంది. అందుకే నేను అన్నీ మీకు ముందే నేను ఇంటికి చేశాను. పేదలు రాసిన పత్రిక మొదటి పత్రిక. ఆధ్యాత్మికంగా మనం ఎదగాలంటే ఆధ్యాత్మికంగా ఎదిగేలా చేసేది ఏంటి అంటే కీర్తి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. సమస్తమైన దుష్టత్వమును, కపటమును, వేషధారమును, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాలనలను రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను. అంటే రక్షణలో మనం ఎదగాలి అంటే రక్షించబడ్డామండి, నూతన సృష్టిగా మార్చబడ్డాం, యేసయ్య మన జీవితాల్లో చేర్చుకున్నాం. అక్కడంతా అయిపోలేదండి. కానీ ఇంకా ఏం చేయాలంట? ఎదగాలి. నేను అందుకే చెప్పాను, జీవం కలిగిన ప్రతిదీ కూడా ఏ అనుభవంలో ఉంటుంది అంటే ఎదిగే అనుభవం. ఇప్పుడు రక్షణలో మనం ఎదగాలి అంటే ఆధ్యాత్మికంగా ఒక పరిపక్వత కలిగిన స్థితికి మనం నడిపించబడాలి అంటే మనం ఏం చేయాలంటే వాక్యం అనే పాలను పాలు అవుతారండి. ఇక్కడ రాశారు కదా శిశువులు. అందుకే అక్కడ రాశాడు ఒక మాట ఏంటంటే కొత్తగా జన్మించిన శిశువులను అప్పుడే జన్మించాం, అప్పుడే యేసయ్యని అంగీకరించాం, అప్పుడే సంఘంలో చేర్చబడ్డాం. ఇప్పుడు మనల్ని బలపరిచేది ఏంటంటే పాలు అనే దేవుని వాక్యం. అంటే ఆధ్యాత్మికంగా మనల్ని ఎదిగించేది ఏంటి అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యము మన ఆత్మకు ఆహారము. అంటే దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది అంటే ఆధ్యాత్మికంగా ఎదుగుదలలోకి మనల్ని నడిపిస్తుంది. రెండవదిగా మనం ఆలోచన చేస్తే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చదువుతున్నాను. మాట్లాడు 16. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశముల ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. రెండవది ఇది నాన్న సంఘానికి కాపరి ఎందుకండి?
అప్పుడు మనం సంఘం ఉన్నాం. ఇప్పుడు సంఘానికి మనం కాపాడు పెట్టుకున్నాం. ఇప్పుడు మన సంఘం అని కాదు, ఏ సంఘంకైనా ఎవరు ఉంటారండి? సంఘ కాపురు. ఎందుకు సంఘ కాపురి పని ఏంటి? సంఘ కాపురి ద్వారా సంఘస్థులకు కలిగే లాభం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ రాస్తున్నాడు చూడండి. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు కాపురు ఏం చేయాలండి? ఉపదేశించాలి. దేవుని ఉపదేశించాలి, దేవుని వాక్యాన్ని ఉపదేశించాలి. ఉపదేశం ఏం చేస్తుంది అంటే బైబిల్ చెబుతుంది, ఉపదేశము మనకి మార్గాన్ని చూపుతుంది. ఉపదేశము చీకటిలో ఒక వెలుగులా మనకు తోడుని నడిపిస్తుంది. ఉపదేశించాలి. రెండవది ఏం చేయాలండి? ఖండించాలి. ఒక దేవునికి విరోధమైన పనులు ఏమైనా ఉంటే దైవజనుడు మాట్లాడుతూ ఉండగా దేవుని కృపను బట్టి చాలా సంతోషిస్తాను. ఎందుకంటే ఒక్కొక్కసారి ఖండించే విధంగా నేను మాట్లాడినా కానీ దేవుడి భయం కలిగి ఉన్నాను కాబట్టి ఏదైనా పాస్టర్ గారు మీరేంటలాగా మాట్లాడుతున్నారని అతడు ఎవరు ఎందుకు? కానీ మన సంఘాల్లో మనం చూస్తే నిజంగా పాస్టర్ గారు గట్టిగా మాట్లాడాడంటే వెంటనే ఏముంటుందంటే వెంటనే సంఘ పెద్దల నుంచో స్త్రీల నుంచో ఏమన్నా పాస్టర్ గారు ఏదైనా మీరు చాలా గట్టిగా మాట్లాడేది అనుకోవాలంటారు కదా. పాస్టర్ గారు ఏదైనా ప్రసంగం అంతా మీరు అంటారు కదా. అంటే ఇది అది తప్పమ్మా. ఎందుకు అంటే దైవజనుడిగా ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా దృష్టిలో పెట్టి నేను మాట్లాడాలనుకోండి, నా దేవుడికి నేనేమో చెప్పా లెక్క అప్పుడు చెప్పా. ఎందుకంటే ఒక వ్యక్తిని దృష్టిలో ఉంచుకునే ప్రసంగం చేయటమైనటువంటిది అది చాలా తప్పు. మనం మాట్లాడేటప్పుడు సంఘాన్ని ఉద్దేశించి సంఘం యొక్క క్షేమం కొరకు, సంఘం యొక్క అభివృద్ధి కొరకు, సంఘం యొక్క ఆశీర్వదింపబడే కొరకు మన మాటలు మనం ఏం చేయాలి అంటే మాట్లాడే సందర్భానుసారంగా. ఒకవేళ నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏ దైవజనుడైనా నిలబడి మాట్లాడుతూ ఉన్నప్పుడు నిజముగా దిద్దుకోవాల్సిన విషయమే మనలో కనపడితే దిద్దుకోవడం అనేటువంటిది మన ఆత్మీయ జీవితానికి చాలా ఆరోగ్యకరమైన విషయం. అంటే దేవుడి వాక్యం మనల్ని ఏం చేస్తుంది అంటే ఆధ్యాత్మిక పరిపక్వతలోనికి నడిపిస్తుంది. దేవుడి సేవలు నిలబడి ఉపదేశించేటప్పుడు కావచ్చు, తప్పు దిద్దేటప్పుడు కావచ్చు, ఖండించేటప్పుడు కావచ్చు, నీతి యందు శిక్ష చేసేటప్పుడు కావచ్చు, ఎంత వాక్యానికి లోపడతామో అంత అభివృద్ధిని దేవుడు ఇస్తాడు. ఎంత తగ్గించుకుంటామో అంత హెచ్చింపులోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. మొట్టమొదటి దేవుని వాక్యం మనల్ని ఆధ్యాత్మికంగా అభివృద్ధి పరుస్తుంది. రెండవది ఒక మాట చూద్దాం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించు. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి చేయని చేతుల్లో వాటిని చేయకు. రెండవదిగా ఆధ్యాత్మికతలో ఒక అభివృద్ధిలోనికి, పరిపక్వతలోనికి మనం నడిపించబడాలి అంటే రెండవది మనం చేయవలసింది ఏంటి అంటే ఆత్మానుసారం మనం నడుచుకోవాలంటారు. ఎలాగంటే ఆత్మానుసారం. ఎందుకు ఆత్మానుసారంగా నడుచుకోవాలి అని రాస్తున్నాడు చూడండి. ఆత్మ శరీరానికి, శరీరము ఆత్మకును విరోధముగా కుట్టుకుంటాయంటాడు. నేను మాట జ్ఞాపకం చేస్తాను. నాకు ఈ వచనం చదువుతున్నప్పుడల్లా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటి అంటే ఆత్మ ఎక్కడ ఉంది, శరీరం ఎక్కడ ఉంది కానీ పైకి ఏం కనిపిస్తుందండి? శరీరం. లోపల ఏముందండి? అంటున్నాడు ఆత్మ. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య ఏం జరుగుతుందండి? యుద్ధం. కానీ మనము ఎలా జీవించాలి అని బైబిల్ చెప్తుంది? పైకి కనిపించే శరీరానుసారం జీవించాలా, లేకపోతే దేవుడు మనలో ఉంచిన దీపమైన ఆత్మానుసారం జీవించాలా? అంటే బైబిల్ అంటుంది ఆత్మానుసారం మనం జీవించాలి.
ఒకసారి అదే అధ్యాయంలో 25వ వచనం చూడండి ఒకసారి. మనం ఆత్మను అనుసరించి జీవించేవారు అయితేమా ఆత్మను అనుసరించి క్రమముగా ఒకసారి పై వచ్చిన కూడా చూడండి. ఇట్టి వాటికి విరోధమైన నియమములు క్రీస్తు యేసు సంబంధంలో శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ అంటే ఎవరైతే మాట ఆలోచన ఈ మాట ఒకసారి అర్థం కావాలని రుణ పెట్టుకుంటాం. ఎవరి గురించి రాస్తూ ఉన్నాడండి ఆ మాట? అక్కడ రాశారు క్రీస్తు యేసు. అంటే ఎవరైతే యేసయ్యా నీవే నా దేవుడు అని ఒప్పుకున్నారో వారందరూ ఎవరండి? క్రీస్తు యేసు. మీరందరూ ఎలా ఉంటారో బైబిల్ చెప్తుంది చూడండి. శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ ఏం చేసి ఉన్నారంటే సిలువ వేయాలి. ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి అంటే మనం ఉండవలసిన అనుభవం ఏంటంటే ఈ శరీరాన్ని అంటే ఏం చేయాలి? సిలువ రాస్తున్నది దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ. అంటే మనకి శరీరం ఏం కోరుకుంటుందండి? శరీరం ఏం కోరుకుంటుంది? శరీరం ఎప్పుడూ ఆశిస్తుంది కదా. ఈ శరీరానికి ఈ లోకంలో ఉన్నవన్నీ కోరుకుంటున్నాను. మీ శరీరమైనా నా శరీరమైనా ఏ శరీరమైనా కోరుకుంటుంది. కానీ ఇక్కడ బైబిల్ చెప్తుంది మనం ఆత్మానుసారం జీవిస్తే క్రమముగా జీవించగలం. శరీరానుసారం జీవిస్తే క్రమం అనేటువంటిది మనకు ఉండదు. ఇప్పుడు శరీరానుసారం మనం జీవిస్తూ ఉన్నప్పుడు అది మనకెంత మాత్రము కూడా క్షేమకరం కాదు. ఆత్మానుసారం మనం జీవిస్తే ఆశీర్వాదకరం. ఇప్పుడు ఆత్మానుసారం మనం జీవించకముందు శరీరాన్ని ఏం చేయాలంటే దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేయాలి. సిలువ వేసే అనుభవం మనకి గుర్తు చేసిన మాస్టర్ మన శరీరాన్ని దేవునికి సజీవ యాగముగా మనం బాధపడుతాం కదా. పానికి వేసి సమర్పణ చేయము. ఎప్పుడైనా ఆలోచన చేశారా? ప్రభువునకు నీ దేహము ధనము సమయం అంటే దేవుడికి సమర్పించవలసినవన్నీ కూడా మనం దేవుడికి ఏం చేయాలి? కానీ మనం పాట పాడుతున్నాం, పాట పాడుతూ ఒకటే చేస్తున్నామంటే దాంట్లో రెండు ఏం చేస్తున్నామంటే గాల్లో వదిలేస్తాం. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనము ఆధ్యాత్మికంగా ఆత్మానుసారం మనం నడుస్తూ ఉన్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఏం చేయగలుగుతామంటే ఎదుగుతాం. ఒక మాట చూద్దాం. చెప్పి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చూడు. మరియు మద్యముతో మత్తులై ఉన్నప్పుడు దానిలో దుర్వ్యాపారము గలదు. అయితే ఆత్మ పూర్ణులైనడు. రెండు మాటలు వాడాడంట. మద్యముతో ఉండొద్దు. మరి మిమ్మల్ని దేనితో నింపుకోమన్నాడండి? ఆత్మతో నింపుకోవాలి. అంటే ఈ దిన క్రైస్తవులుగా మనం ఆధ్యాత్మికతో ఎదగాలి అంటే మన ఆధ్యాత్మిక జీవితాల్లో లోతైన అనుభవాలను మనం నడిపించబడాలి అంటే మొట్టమొదటి దేవుని వాక్యము మనల్ని బలపరుస్తుంది. రెండవది దేవుని ఆత్మ కూడా మనల్ని ఏం చేస్తుంది అంటే బలపరుస్తుంది. ఆధ్యాత్మికతో ఎదిగేలాగా చేస్తుంది. ఎదగాలి అంటే మనం ఎలా ఉండాలి? ఆత్మ పూర్ణులుగా ఉండాలి. ఎలా ఉండాలి? ఆత్మ చేత మనం ఏం చేయబడాలి అంటే నింపబడాలి కదండి. చాలాసార్లు గుర్తు చేశారు. మళ్ళా సందర్భం వచ్చింది కాబట్టి మరొకసారి గుర్తు చేస్తాను. ఎందుకు మద్యముతోనే ఇక్కడ భక్తుడేమో పౌరులకు వచ్చాడు అని మనం ఆలోచన చేస్తే పెంతుకోస్తు దినం దగ్గరికి వెళ్దాం. ఒకసారి అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం. పెంతుకోస్తు దినాన 120 మంది మేడగదిలో కూర్చుని ఏం చేస్తున్నారండి? ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే వారి మీద రాగా అని రాయబడింది. వారి నాలుకలు అగ్ని నాలుకలుగా విభాగింపబడినప్పుడు ఆత్మ
వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో ఏం చేయబడ్డారంటే ఆయన మాట్లాడసాగారు. ఇప్పుడు అది పెద్ద దినము కాబట్టి ప్రపంచపు నలుమూలల నుండి ఉన్న యూదులు ఎక్కడికి వెళ్ళారంటే ఇప్పుడు యెరూషలేము ప్రాంతానికి వెళ్ళారు. వీరందరూ గట్టి గట్టిగా కేకలు వేస్తూ అన్య భాషలో మాట్లాడుతూ ఉన్నప్పుడు అండి వీరందరూ కూడా ఏం జరుగుతుందో చూద్దామని మేనగారి దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు ఆ మేనగారి దగ్గరికి వెళ్ళే సమయానికి వీరందరూ ఏం చేస్తున్నారండి? అన్య భాషలతో వీరందరూ ఇప్పుడు వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ బయట నుంచి వెళ్ళిన వాడు వారి గురించి చెప్పుకున్న మాటలు ఏంటండి? ఏమంటారండి? ఇంకా తెల్లవారి కొంచెం సమయమైనా కాలేదు వీరేటప్పుడే తాగేసిన వారి వలె ప్రవర్తిస్తున్నారు. అంటే ఆ సన్నివేశాన్ని చూసిన ఆ యూదా ప్రజలందరికీ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ 120 మంది వ్యక్తులను చూచినప్పుడు వీరికి కలిగిన అభిప్రాయం ఏంటంటే వీరేటో పట్టణాలే తాగేసిన వారి వల్ల వీరు అంటే ఒక మాట ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తాము. పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడినప్పుడు అండి ఏం జరుగుతాదో తెలియదు. ఎందుకు అంటే ఆ వ్యక్తి తన స్వాధీనంలో ఇప్పుడు నిజంగా పేతురు గారు స్వాధీనంలో ఉంటే పేతురు గారు చూసిన యూదులు ఇతడు తాగేసి ఉన్నాడు అని ఎందుకు చెప్తారండి? అలా చెప్పడానికి ఆస్కారము అక్కడ 120 మందిలో స్త్రీలు కూడా ఉన్నారండి. స్త్రీలు ఉన్నారా లేదా? అంటే వీరిని చూచిన వారికి వీరు చేస్తున్న ఆ ప్రవర్తన ఎలా కనిపించింది అంటే మద్యం తాగిన వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారో అటువంటి ప్రవర్తనలో 120 మంది కూడా బైబిల్ అంటుంది లోకములో ఉన్న జ్ఞానులను సిగ్గుపరచటండి దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు అంటే దేవుడి కొరకు వెర్రి వారిగా మారే వారిని ఎన్నుకుంటాడు తప్ప లోక జ్ఞానాన్ని పొరకెక్కించుకుని ప్రతిదాన్ని విమర్శించేవారు దేవునికి అక్కర్లేదు. ఇది నా దేవుడు గుర్తు చేస్తున్న మాట ఏంటంటే మద్యముతో మత్తులుగా ఉండకూడదు కానీ పరిశుద్ధాత్మ చేత మనము మత్తులుగా అంటే దాని అర్థం ఏంటంటే దాని ఇంటెన్షన్ ఏంటంటే మనము మన స్వాధీనంలో ఉండకూడదండి. మద్యం తాగిన వారు ఎవరి స్వాధీనంలో ఉంటారు? మాస్టర్ గారు నాకేం తెలుసు అంటే మేము ఏమన్నా తాగుతామని మామూలు మనం చూస్తాం కదండి. నేను చూసి గమనించిన విషయాలు ఏంటంటే ఆ వ్యక్తి తాగకముందు ఎవరితోనో మాట్లాడాడు. ఆ వ్యక్తి తాగిన తర్వాత మాట్లాడకుండా ఉండలేడు. ఎలా అంటే ఆ వ్యక్తిని ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ఆ వ్యక్తి చెప్పే మాట ఏంటంటే నేను పుచ్చుకున్నాను కొంచెం అందుకే అంటే నీకు అర్థం కావాలని చెప్పి అంటే ఆ వ్యక్తి ఎవరి స్వాధీనంలో ఉన్నాడండి? తను తాగిన మద్యం స్వాధీనంలో ఉన్నాడు కాబట్టి తను చేస్తుంది దానికి బైబిల్ అంటుందండి గాలి ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలుసా? ఇక్కడ ఉన్న మనందరం కూడా బ్రతుకుతూ ఉన్నామంటే గాలి పీలుస్తున్నాం. ఇప్పుడు నేను పీలుస్తున్న గాలి ఏ వైపు నుండి వస్తుందో నాకు తెలుస్తుందా అండి? ఇప్పుడు మీరు పీలుస్తున్న గాలి ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలుస్తుందా అండి? కానీ గాలి బైబిల్ అంటుంది యేసే అన్నాడు గాలి ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడికి వెళ్తుందో తెలియనుంటే ఆత్మ చేత నడిపించబడుతూ ఉన్నవాడు కూడా ఎవరికి అర్థం కాదు. ఎందుకు అంటే ఆ వ్యక్తి ఎవరి స్వాధీనంలో ఉంటాడు అంటే పరిశుద్ధ ఆత్మ స్వాధీనంలో. ఇది నాన్న ఆధ్యాత్మికంగా మనం బలపరచబడాలి అంటే దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుంది. రెండవది దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుంది అంటే బలపరుస్తుంది. ఇది నా నేను ముగిస్తూ ఉన్నాను. మనందరం ఏం చేయబడాలి అంటే ఆధ్యాత్మికంగా బలపరచబడాలి. ఆధ్యాత్మికంగా ఎదుగుదలలోనికి రావాలి అంటే దేవుని వాక్యానికి మన హృదయాల్లో స్థానం. దేవుని సేవకుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అది ఎవరైనా సరే
ఒకవేళ నిజంగా తప్పు మనలో ఉంటే దాన్ని మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. దేవుడి వాక్యముతో మనల్ని సరిపోల్చుకుంటూ మాటలు గుర్తొస్తుంది. సమయం అయిపోయి ఏం చేస్తాం కానీ దేవుడి వాక్యం అంటే మన ఏం చేస్తుందంటే నిందారోపణ చేస్తుంది. దేవుడి వాక్యము మన మీద నిందారోపణ చేస్తూ ఉన్నప్పుడు మనము దేవుడి వాక్యంతో మనం ఏం చేసుకోవాలి అంటే సమాధానపరుచుకోవాలి. ఆ సమాధానపరుచుకునే స్థితి మనల్ని ఏం చేస్తుందంటే ఆధ్యాత్మికంగా మనల్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకుంటుంది. ఈడు చెప్తే నేను సరి చేసుకోవడం, నేను ఎవరు చెప్పినా మారకుండా నా ఇష్టం నేను మారాలంటే మారుతాను. ఒకవేళ మారకూడదు అనిపిస్తే నేను మారనుకుంటే అది ఎవరికి నష్టం అంటే అది నీకే నష్టం, అది నాకే నష్టం. కాబట్టి అటువంటి స్వభావం అంటే వదిలిపెట్టేద్దాం. ఆధ్యాత్మికతలో ఒక లోతైన అనుభవం నడిపించబడదు. పరిపక్వత కలిగిన విశ్వాసంగా, పరిపక్వత కలిగిన క్రైస్తవ జీవితాన్ని జీవిద్దాం. పాపములకు మన జీవితాల స్థానం ఇవ్వకుండా, ప్రస్తుతంలోనికి వెళ్ళకుండా క్రీస్తు గుణలక్షణాల్లో ఎదుగుదాం. దేవుని వాక్య మాధుర్యాన్ని అనుభవిద్దాం. పరిశుద్ధ ఆత్మదేవుడు అటువంటి కృప మనందరికీ దయచేయుగాక. ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా నీ వందనాలు, పరమ తండ్రి నీకు స్తోత్రాలు. ఇంతవరకు మా అందరితో కూడా మాట్లాడినందుకు స్తోత్రాలు. అవునయ్యా, ఆధ్యాత్మికతలో తండ్రి ఎదిగే అనుభవాలు మేము ఎదుగుతూ ఉన్నాము అని మేము తెలుసుకోవడానికి మాలో కనిపించే కొన్ని లక్షణాల గురించి అయ్యా ఇది మీరు మాతో సూటిగా మాట్లాడాలి. అవును తండ్రి, ఆధ్యాత్మికంగా ఎదిగే వారిలో నీ వాక్య అనుభవ జ్ఞానం ఉంటుందండి. ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నారు, పాపములో భ్రష్టత్వములో తగ్గిపోతూ నీ గుణలక్షణాలు ఎదుగుతారు. ఆధ్యాత్మికంగా ఎదుగుదలలో ఉన్నవారు నీ మీద అచంచలమైన విశ్వాసాన్ని అయా అపారమైన నమ్మకత్వాన్ని కలిగి ఉంటారని మీరు మాతో మాట్లాడారు. అవునయ్యా, నిన్ను అంగీకరించి సజీవులుగా మార్చబడిన మేము తండ్రి అయా నీ వాక్యం ద్వారా, మీ ఆత్మ ద్వారా అటువంటి అనుభవాలకి మేము నడిపించబడాలని మీరు సూటిగా స్పష్టముగా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. అవును తండ్రి, ఎత్తబడిన వాక్యం అయా మీరే నీరు కట్టి ఫలింపచేసి అయా దాన్ని ప్రభావం గడిచి మా ఆధ్యాత్మిక జీవితాలను క్రమపరుచుకుంటూ ఆధ్యాత్మిక జీవితాలలో లోతైన అనుభవాలకు నడిపించబడుతూ అయా ఎదిగే కృప మాకందరికీ కూడా దయచేయమని మమ్మల్ని అందరినీ మీ కృపావాక్యానికి సమర్పిస్తూ యేసు నామమున ఈ మనవడిని వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ఇంతవరకు దేవుని దాసులు చెప్పండి అద్భుతమైన వాక్యాన్ని మనకి తెలియజేశారు. అందరూ తెలియజేస్తున్న ఈ సమయంలో కాలుగా పాట పాడుచుకుంటే కాలుతుంది. యేసయ్యా నా ప్రాణం గలమైన స్తుతిగానమా. యేసయ్యా నా ప్రాణం గలమైన స్తుతిగానమా. అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణే నా
చక్కటి మధురమైన గీతాన్ని అనుభవించిన సునీత గారికి ప్రత్యేకమైన వందనాలు చేసుకుంటున్నాను. పిల్లల ఈ సమయంలో కానుకల ప్రార్థన ఈ జాన్సీ గారి ప్రార్థన నడిపించవలసిందిగా
ప్రభా సమర్పించి ఉంచారున్నారయ్యా. మీకు వందనాలు తండ్రి. సమర్పించిన ప్రతి కానుకలు ప్రభా మీరు ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దేవానికి స్తోత్రం నైనా. నైనా ప్రభా ఇదిగో నా తండ్రి బిడ్డలు ప్రభా కష్టార్జితములో నిందిస్తున్న నైనా ప్రభా కష్టములను ప్రభా నైనా అభివృద్ధి పరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దేవానికి స్తోత్రం నైనా. నైనా ప్రభా ఇదిగో నా తండ్రి నైనా సంఘంలో ప్రభా ఇంకా ప్రభా బలపరచమని నైనా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. దేవానికి స్తోత్రం నైనా. నైనా ప్రభా ఈ సంఘ కానుకలను ప్రభా నైనా మీ సేవకులపై వాడుకోమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా నీకు స్తోత్రం నైనా. నైనా ప్రభా ఇంతవరకు ఈ రీతిగా జరిగించినందుకు ప్రభా మీకు లెక్కలేని స్థితిని స్తోత్రం దేవా. ఇక ముందుకు జరిగిన కార్యక్రమం అంతా కూడా మీరు తోడు నడిపించమని మా కొరకు త్వరలో రాని నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠమైన నామమున వేడుకొని పొందుకొని నామకే పరలోకము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన జాన్సీకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా మీరు తీసుకొచ్చారన్నా బావగారు ఒక మంది కుటుంబాల నుంచి ఈ యొక్క పాయకులు తీసుకొచ్చారు. వారి యొక్క కుటుంబాన్ని వారి యొక్క పాడుపడుతులను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. సంఘవారి పాట 10 రూపాయలు 10 రూపాయలు 30 రూపాయలు 50 రూపాయలు 60 రూపాయలు 100 రూపాయలు 100 రూపాయలు 100 రూపాయలు 100 రూపాయలు ఒకసారి ఎవరమ్మా రాజీ 100 రూపాయలు ఒకసారి 110 రూపాయలు నవమంది పాట 110 రూపాయలు రాజీ ఉంటుందా? 110 రూపాయలు నవమంది పాట ఒకటోసారి 110 రూపాయలు 110 రూపాయలు 110 రూపాయలు మీరు తీసుకొచ్చిన వాళ్ళకు దేవుడు దీవించి ఆశీర్వదించుకుంటారు. ఈ సమయంలో సంఘ ప్రకటనలన్నీ సంఘ కార్యదర్శి సంఘ ప్రకటన చేయవలసిందిగా మనం చేస్తాం. దేవుని పరిశుద్ధ దేవుడు గతించిన వారంతా ఆయన లెక్కచాటును కాపాడి మా యొక్క ఈ గొప్ప దినాన్ని నాకు మీకందరికీ దేవుడు అనుగ్రహించడానికి లెక్కలను పోయిన వారం సంఘ వివరాలు లెక్కబడిన చందా 4,360 రూపాయలు లాగా ఒక రాజకుమారి గారు 1,000 రూపాయలు దేవునికి అనుగ్రహించారు. వారి కుటుంబాన్ని బట్టి బిడ్డలను బట్టి మనమందరం ప్రార్థన చేయవలసిందిగా ఉన్నాము. కుమారుడు కోడలు విదేశంలో ఉన్నారు. వారి ఉద్యోగాల విషయంలో ఆరోగ్యాల విషయంలో దేవుని కృప వారి పట్ల వెళ్ళాలని ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే చప్పుడు ప్రేమ సుమారు గారు దేవునికి 1,000 రూపాయలు జరిగింది. వారి కుటుంబానికి కూడా మనం ప్రార్థన చేయవలసిందిగా ఉన్నాము. వాళ్ళ సంపూర్ణ ఇంచుమించు అందరూ అక్కడే ఉన్నాయి దాంట్లో వారందరిని బట్టి కూడా దేవునికి దేవుని కృప వారి కుటుంబం పట్ల ఉన్నది మనం ప్రార్థన చేయవలసిందిగా అందిస్తూ నేను ఈ ప్రార్థన ముగిస్తున్నాను. సంఘ ప్రకటన చేస్తున్న సంఘ కార్యదర్శి గారికి
నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో అందరూ లేచినటువంటిట్లయితే ముగింపు ప్రార్థనా సందర్భంతో మనం సెలవు తీసుకుందాం. ముగింపు పాట పాడుకున్న తర్వాత పాపము దయచేత పతిత పవనము పెంపుగా నీ సేవ పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా సమయంలో దేవుని దాసుని ప్రార్థనా సమయంలో ప్రార్థన చేసుకుంటాం. సర్వసృష్టికి కారణంగా మా పరమ తండ్రి నీకు వందనాలు. అయ్యా కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ పాదాల చింత చేరుతానికి ప్రార్థించడానికి మీరు చూపుతూ ఉన్న మీ మహాకృపంతకు కూడా మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాము. దేవాలయ ఆరాధన అయ్యా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకయ్యా నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి గొప్పగించారు. వాక్యమై ఉన్నదేవా, వాక్యము ద్వారా అందరితో కూడా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. అయ్యా మా జీవితాల్లో మా బ్రతుకుల్లో మీరు చేసిన మేలులను మీ ఆశ్చర్యమైన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతగా అర్పించిన కృతజ్ఞతార్పణలను బట్టి, ప్రథమ ఫలములను బట్టి, సంఘ కానుకలను బట్టి, సేవకుడిగా ప్రేమించి తెచ్చిన బియ్యమును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ గుర్తులకు ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తూ ఉన్నాను వాగ్దానం చేసిన రీతిగా యేసు నామమున వాగ్దానం ప్రకారం తండ్రి గుప్పిలు విప్పిన ప్రతి హస్తాన్ని కూడా మీ గుప్పిలు విప్పి తృప్తిపరచండి. అయ్యా నీకు వందనాలు. అయ్యా మీకు స్తోత్రాలు. అయ్యా తండ్రి ఇది నీ ముందు నామములో వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. అయ్యా సీయోనులో నుండి మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా బలపరచండి, దీవించండి తండ్రి. ఆధ్యాత్మిక జీవితాలలో తండ్రి ఎదిగే అనుభవంలోనికి వచ్చినట్లుగా అయ్యా మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా అనేక మంది బిడ్డలు దినాన్ని రాలేకపోయారు. అయ్యా మీ చిత్తమైతే మరొకసారి మేము సంగముగా సమకూర్చబడినప్పుడు వారందరూ కలిసి దేవా మీ నామమును కనపరచుటకు కృపనిచ్చి మహిమ పొందండి. నీకు వందనాలు. అయ్యా మీకు స్తోత్రాలు. చక్కరితులు నడిపించిన విజయమోహన్ గారిని బట్టి నీకు వందనాలు. సంఘ పెద్దలను బట్టి నీకు స్తోత్రాలు. స్త్రీల సమాజాలను బట్టి వందనాలు. అయ్యా సన్నిస్తులు బిడ్డలను బట్టి, యవనస్తులను బట్టి స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, దీవించండి. అయ్యా సంఘంలో ఉన్న కుటుంబాలన్నింటినీ కూడా దీవించండి. ప్రతి కుటుంబంలో కూడా దాన్ని శాంతి సమాధానాలను దయచండి. ప్రతి కుటుంబం కూడా మీ రక్షణ ఆనందాన్ని అనుభవించాలయ్యా. మీ రక్షణ వెలుగు ప్రతి కుటుంబంలో ఉదయించుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం.
బలహీనులు ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. మీ గాయపడిన హస్తం చేత ముట్టండి, స్వస్థపరచండి. మీకు వందనాలు. ఆర్థిక పరమైన ఇబ్బందుల నుండి లేవనెత్తండియా. అయ్యా సమృద్ధిలోనికి నడిపించి మహిమ పొందండి. అయ్యా మీకు వందనాలు. ఉద్యోగులు ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి ఉద్యోగాలు దయచేయండి. సంఘంలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారు. వారి ఉద్యోగాలు ఇంకా ఉన్నతలోనికి నడిపించి ఒక జీతాన్ని మీరు ఆశీర్వదించండి. వివాహాలు ఎదురు చూస్తున్న బిడ్డలకు చక్కని సంబంధాలు రావడానికి, ఘనంగా వివాహాలు జరగడానికి కృపనివ్వండి. వివాహమైన బిడ్డలు నీ మీద ఆనుకొని ఫలించడానికి సహాయం చేయండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భఫలములను మీరు దయచేయండి దేవా. అయ్యా దూర దేశాల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. వారి ఉద్యోగాల ప్రయాణాల్లో తోడుండండి. కృపాక్షేమాలు వారి వెంట వచ్చినట్లుగా మీ కాపుదల వారికి దయచేయండి. దూర దేశాలు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారు. వారి ప్రయత్నాల్లో మీ తోడించండి. వారి ప్రయత్నాలకు సఫలతను మీరు దయచేయండి. చదువుకున్న బిడ్డలకు తోడుండండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు విజయం మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము. మా సంఘ బిడ్డలందరినీ దీవించండి. వ్యాపారాలు చేస్తున్న బిడ్డలకు వారి వ్యాపారాలను అభివృద్ధిని దయచేయండి. జీవనోపాధి పనులతో తోడుని నడిపించి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వారమంతా కూడా మీ కృప, మీ కాపుదల దయచేయండి. స్థానికమైన సంఘాలను, సంఘస్థులను, సంఘ కాపులను, వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకునండి. మా ప్రాంతం అంతా కూడా రక్షణలోనికి నడిపించబడేటట్లుగా సహాయం దయచేయండి. మా దేశాలను, రాష్ట్రాలను పరిపాలిస్తున్న నాయకులను, అధికారులను మీరు దీవించండి. అభివృద్ధి పదములో శాంతి సమాధానాలతో పరిపాలించేందుకు కృపనివ్వండి. ఆడి పంటలు దీవించండి. పశుపక్షాలను దీవించండి. సునామీల నుండి, భూకంపాల నుండి, కరువు కాటకాల నుండి, ప్రకృతి వైపరీత్యాల నుంచి, తుఫానుల నుంచి, అంటు వ్యాధుల నుంచి మీ కృప, మీ కాపుదల మెండుగా దయచేయండి. పులుపని వ్యవసాయ, బిజినెస్, చెట్టు పనులు, రైలు చెరువులు, చేపల చెరువులు, న్యాయమైన జీవనోపాధి పనులు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి మీరు అభివృద్ధిలోనికి నడిపించి మహిమ పొందమని మీ చిత్తమైన మీరు ఆలోచన మరొకసారి మేమందరం సంఘంలో సమకూర్చబడి నీ నామమును కనపరిచే కృపనివ్వమని సంఘంలో ఉన్న కుటుంబాలన్నింటి చుట్టూ మీకు రక్తమును కంచిగా వేస్తూ యేసు నామమున ఈ మనవులన్నింటినీ అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు మనకు లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు ఆయన రాకడ పర్యంతము తోడై ఉంది. ఆయన రాకడకు మనలను సిద్ధపరచునుగాక. ఆమేన్. ఆమేన్.